హాయ్ ఫ్రెండ్స్. లైఫ్‌లో ఏదైనా మిరాకిల్ జరగాలని వెయిట్ చేస్తున్నారా? అయితే వినండి. ఈ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. మనమంతా కలలు కనే రాత్రికి రాత్రి కోటేశ్వరుడు అనే కాన్సెప్ట్‌కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది. ఒక నార్మల్ వెజిటబుల్ సెల్లర్ 11,00,00,000 గెలిచాడు. ఈయన ఆ డబ్బు గెలవడానికి కారణం ఒక లక్ మాత్రమే కాదు. ఒక గొప్ప ఫ్రెండ్‌షిప్ కూడా. సరే, ఆ లక్కీ మ్యాన్ ఎవరంటే పేరు అమిత్ సహారా. ఇతను రాజస్థాన్‌కి చెందినవాడు. మార్కెట్‌లో వెజిటబుల్స్ సెల్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసేవాడు. అంటే ఒక నార్మల్ పర్సన్ అన్నమాట. అయితే పంజాబ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా దీపావళి టైంలో ఒక లాటరీని నిర్వహిస్తుంటుంది. అందులో అమిత్ సహారా ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమిత్ సహారా ఫైనాన్షియల్‌గా చాలా పూర్. ఆ లాటరీ టికెట్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర అస్సలు డబ్బులే లేవు. అయినా సరే లక్ ఉంటే ఏమవుతుందో ఒకసారి చూద్దామని అతని క్లోజ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. అంతే, రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆ రోజు అతను కొన్న టికెట్‌కి ఏకంగా 11,00,00,000 బంపర్ లాటరీ తగిలింది. ఇక అమిత్ సహారా ఒకే ఒక టికెట్‌తో ఒకే ఒక్క రోజులో వెజిటబుల్ సెల్లర్ కాస్త ఒక పెద్ద మిలియనీర్ అయిపోయాడు. ఈ న్యూస్ బయటికి రాగానే ఆ ఊర్లో ఉండే జనం మొత్తం ఆయన ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఇదంతా ఒక సినిమా స్టోరీలా ఉంది కదా! అయితే ఆ లాటరీ డబ్బులు క్లెయిమ్ చేసుకునే టైంలో అతనికి ఒక చిన్న సమస్య వచ్చింది. అదేంటో తెలుసా? ఆ లాటరీ డబ్బులు తీసుకోవడానికి అతని దగ్గర సరైన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అసలు ఏమీ లేవు. కానీ ఎలాగో ఒకలాగా ఆ ఎవిడెన్స్ సంపాదించి, ఆ ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసి ఆ డబ్బును తన అకౌంట్‌లో క్లెయిమ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అసలిక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ అమిత్ సహారా తీసుకున్న ఒక గ్రేట్ డెసిషన్. ఫ్రెండ్స్, చేతికి డబ్బులు రాగానే చాలా మంది తమ గత కష్టాలను మర్చిపోతారు. కానీ ఇక్కడ అమిత్ సహారా మాత్రం అలా చేయలే. తన కష్టకాలంలో తనకు సహాయం చేసిన తన ఫ్రెండ్‌ని మాత్రం మర్చిపోలేదు. తను గెలిచిన ఆ 11,00,00,000 నుంచి తనకు అప్పిచ్చిన తన ఫ్రెండ్ కుమార్తెల పెళ్ళిళ్ళకు ఒక్కొక్కరికి 50,00,000 చొప్పున తను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. జస్ట్ థాంక్స్ అని చెప్పకుండా ఒక రూ. 1,00,00,000 గిఫ్ట్‌గా ఇచ్చాడన్నమాట. ఈ జనరేషన్‌లో ఇలాంటి ఫ్రెండ్షిప్, ఇలాంటి జనరసిటీ ఎక్కడ చూస్తాం చెప్పండి? ఇది ఓన్లీ న్యూస్ మాత్రమే కాదు. ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కదా! చూసారు కదా! ఇది మనకు ఒకే ఒక పాయింట్ చెప్తుంది. లక్ అనేది ఒకే ఒకసారి తలుతొడుతుంది కానీ, మంచి రిలేషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. తనకు అప్పిచ్చిన తన ఫ్రెండ్ లక్ కూడా కలిసి రావడం వల్లనే అమిత్ సహారా ఇంత డబ్బు గెలిచాడని నా ఫీలింగ్. అయితే మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా ఇలాగే 11,00,00,000 గెలిస్తే మీ ఫ్రెండ్‌కి అందులో ఒక రూ. 1,00,00,000 ఇస్తారా? లేదంటే ఆ డబ్బంతటితో కలిపి ఏదైనా బిజినెస్ చేస్తారా? ఒకవేళ బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారు? మీ ఇంట్రెస్టింగ్ గోల్స్ ఏంటో నాకు కామెంట్‌లో చెప్పండి.